శారదా జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. తాను ఐఏఎస్ ఆఫీసర్ని 2016 కర్ణాటక క్యాడర్లో ఎంపికయ్యానంటూ బంధువులతో పాటు ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు. నెలకు భారీగా జీతం వస్తుందని జనాలను ఎర్రిపప్పులను చేశాడు. ఇలా ఎంతో మందిని నమ్మించి నాకంటే తోపెవ్వడూ లేడిక్కడ అన్నట్లుగా కటింగ్ ఇచ్చాడు. ఇదంతా నిజమే అని భావించిన ఓ దంపతులు వారి కూతురునిచ్చి 2018లో ఘనంగా వివాహం చేశారు. పెళ్లి తంతులో భాగంగా 50 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు సైతం ముట్టజెప్పారు. తీరా చూస్తే ఇతడు మోసగాడు, కేటుగాడు అని తెలియడంతో కట్టుకున్న భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అంతా నోళ్లు వెళ్లబెట్టి నెత్తి నూరు బాదుకున్నారు. ఇక ఇంతటితో సరిపెట్టాడా అంటే అదే లేదు. ఎవరు ఊహించని దారుణానికి ఒడిగట్టి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రాజలింగాల గ్రామంలో సందీప్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. 2016లో ఐఏఎస్కు ఎంపికయ్యానని అందరినీ నమ్మించాడు. అతడి మాటలు విని బంధువులు కూడా నిజమే అనుకున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని భావించి ఉన్నవి లేనివి అన్నీ జత చేసి మ్యాట్రిమోనీలో వివరాలు పొందుపరిచాడు. ఇది చూసి బెల్జియంలో ఉంటున్న కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరిమిల్లి శ్రావణి కుటుంబ సభ్యులు సందీప్ కుమార్ని సంప్రదించారు. అతడు చెప్పిందంతా నిజమేనని నమ్మారు. ఇక ఇంకేముంది, శ్రావణిని సందీప్ కుమార్కి ఇచ్చి 2018లో ఘనంగా వివాహం చేశారు. ఇంతేకాదు కట్నం కింద 50 లక్షలతో పాటు బంగారు ఆభరణాలు కూడా ముట్టచెప్పారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు హైదరాబాద్లోని మల్లంపేట గ్రీన్ వాలీ రోడ్లో కాపురం పెట్టారు. అయితే భర్త తీరుపై భార్య శ్రావణికి అనుమానం రావడంతో అతడిని ప్రశ్నించింది. దీంతో సందీప్ కొత్త నాటకానికి తెరతీశాడు. నాకు ఐఏఎస్ ఉద్యోగం చేయాలని లేదని రేడియాలజిస్ట్గా చేస్తానని భార్యను నమ్మించాడు. శ్రావణి కూడా ఇదంతా నిజమేనేమో అని భావించింది. ఇక రోజు ఆసుపత్రికి వెళ్తున్నట్లుగా నటిస్తూ ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఇన్నాళ్లు సంపాదించిన డబ్బంతా ఎట్టిపోయిందని శ్రావణి సందీప్ను ప్రశ్నించింది. ఇప్పటి వరకు 40 కోట్లు సంపాదించారని, ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో అధికారులు నా బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని పలుకులు పలికాడు. ఆ డబ్బంతా రావాలంటే 2 కోట్లు చెల్లించాలని చెప్పడంతో శ్రావణి తన స్నేహితుల ద్వారా 2 కోట్లు తీసుకొచ్చి భర్తకు ముట్టజెప్పింది. దీంతో సందీప్ కుమార్ ఆ డబ్బంతా అమెరికాలో ఉంటున్న తన సోదరి బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంతేకాదు అతని తల్లి శ్రావణి బంగారు ఆభరణాలను బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. ఇన్నాళ్ళు సందీప్ కుమార్ చెప్పిన మాటలన్నీ శ్రావణి నమ్ముతూ వచ్చింది. కానీ ఎందుకో ఈ మధ్య భర్త తీరుపై ఆమెకు కాస్త అనుమానం కలిగింది. నా భర్త నిజంగానే ఐఏఎస్ ఆఫీసరేనా అని తెలుసుకునేందుకు అతని సర్టిఫికేట్స్ని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. అవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్ అని, ఇతగాడు మోసగాడిని తెలుసుకుని షాక్కి గురైంది. ఇదేంటని భర్తను నిలదీయగా తెల్లమొహమేశాడు. సందీప్ ఇంతటితో సరిపెట్టకుండా అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇంత జరిగాక ఇంకా మోసపోదలుచుకోలేదని భావించిన శ్రావణి ఇటీవల బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సందీప్ కుమార్తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. మరో మహిళ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్ని అన్నాడు, రేడియాలజిస్ట్ను అన్నాడు, కోట్లు కూడబెట్టారని ఎన్నో మాయమాటలు చెప్పాడు. ఇక తీరా అసలు నిజం వెలుగులోకి రావడంతో ఇతడి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సైతం నోళ్లు వెళ్లబెట్టారు. వీడు ఆఫీసర్ కాదు, మోసగాడిని వాస్తవాన్ని తెలుసుకుని నెత్తి నోరు బాదుకున్నారు. చూసారుగా ఈ కేటుగాడు ఎంతటి మోసానికి పాల్పడ్డాడో. ఏదైనా సరే గుడ్డిగా నమ్మకండి. నిజమే కావచ్చు అని భ్రమలో నుంచి బయటకు వచ్చి అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.